బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్స్ పోటీ పడడం కామన్, కానీ ఒకే తరహా కథలతో పోటీ పడితేనే సమస్య. తాజాగా ప్రభాస్ సూర్య పరిస్థితి ఇలానే తయారైంది అని టాక్ వినిపిస్తోంది. పెద్ద హీరోల సినిమాల కథలకు పాయింట్ రాసుకునేటప్పుడు వీలైనంత ఎవరు ట్రై చేయనిది చేస్తుంటారు దర్శకులు. అయినా సరే ఎంత జాగ్రత్త తీసుకున్నా కొన్నిసార్లు పోలికలు వచ్చేస్తాయి. కల్కి 2898 ఏడి కంగువాకు అలాంటి సారూప్యత రావటం మూవీ లవర్స్లో చర్చకు దారితీసేలా ఉంది. ముందు కల్కి సంగతి చూస్తే శ్రీ విష్ణువు అంశతో పుట్టిన భైరవ పాత్ర వందలాది సంవత్సరాలు ప్రయాణం చేస్తూ మహాభారత కాలం నుంచి వర్తమానం దాకా సాగుతుంది. అంటే 3102 BC నుంచి భవిష్యత్తులో రాబోయే 2898 ఏడి దాకా వివిధ రకాల యుగాల్లో నాగస్విన్ విహారం చేయిస్తాడు. ఇక కంగువా విషయానికి వస్తే 1678లో మనుగడ సాగించిన ఓ అటవీ జాతి పోరాట యోధుడు 2024లో వచ్చి ఒక రీసెర్చ్ స్టూడెంట్ సహాయంతో పూర్తి కాకుండా ఆగిపోయిన తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి పూనుకుంటాడు. అంటే కల్కి కంగువా రెండింటిలోనూ ప్రభాస్ సూర్యలు రకరకాల గెటప్స్ స్టైల్స్తో కనిపిస్తారన్నమాట. బ్యాక్డ్రాప్ వేరుగా ఉన్న మెయిన్ థీమ్ మాత్రం దగ్గరగా ఉంటుందని వినికిడి. వీటికన్నా ముందు కళ్యాణ్ బింబిసారాలో ఇదే తరహా బ్యాక్డ్రాప్తో వశిష్ఠ మెప్పించడం చూసాం. చిరంజీవి విశ్వంబరలోనూ ఈ ట్రీట్మెంట్ ఉంటుందట. చెప్పిన ప్రకారం కట్టుబడితే కంగువ కన్నా ముందు కల్కి 2898 ఏడి రిలీజ్ అవుతోంది. ఎన్నికలు ఉన్నా సరే మే 9న రిలీజ్ చేస్తామని వైజయంతి నుంచి అందుతున్న సమాచారం. ఖచ్చితంగా కట్టుబడి తీరుతానని చెప్పలేం, కానీ దర్శకుడు నాగస్విన్ మాత్రం ఆ డెడ్లైన్ కోసమే పనిచేస్తున్నాడు. కంగువ డేట్ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు, కానీ బ్యాలెన్స్ వర్క్ చాలా ఉండటంతో సాధ్యమవుతుందో లేదోనని అనుమానాలు లేకపోలేదు. సిరుతే శివ దర్శకత్వంలో కోలీవుడ్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోంది. సుకుమార్ మెగా కాంపౌండ్ లో ఇరుక్కుపోయి చాలా ఏళ్ళైపోతుంది. పుష్ప 2 తర్వాత అయినా బయటకు వస్తాడా అనుకుంటే మళ్ళీ చిట్టుబాబు చెంత వాలిపోయాడట. టాలీవుడ్ టాప్ బ్లాక్ బస్టర్లో ఒకరిగా చరణ్ అభిమానులు ఎప్పుడూ చెప్పుకునే సినిమాలో రంగస్థలం ఒకటి. పర్ఫార్మెన్స్ పరంగా RRR కంటే దీన్నే బెస్ట్ మూవీగా వాళ్ళు ఫీల్ అవటంలో తప్పేం లేదు. దర్శకుడు సుకుమార్ని ఒక్కసారిగా అగ్రపీఠం కోసం పోటీ పడేలా చేసింది కూడా ఈ చిత్రమే. అలాంటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్తో పుష్ప 2 భాగాలు కమిట్ అయ్యాక 4 ఏళ్లకు పైగా సుకుమార్ లాక్ అయిపోయాడు. పైగా దాని ఫలితం పాన్ ఇండియా రేంజ్ చేరుకోవడంతో బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగిపోయింది. సరైన సమయంలో మళ్ళీ ఈ కాంబో కార్యరూపం దాల్చబోతోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజున మైత్రి మూవీ మేకర్స్ దీన్ని అఫీషియల్గా ప్రకటించబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఈ విషయాన్ని మొన్న 14వ తేదీని మా సైట్ ఎగ్జిక్యూటివ్గా బహిర్గత పరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఖరారుగా ప్రకటన రూపంలో బర్త్డే కానుకగా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్కు వెళ్లడానికి టైం చాలా పడుతోంది. ఎందుకంటే పుష్ప 2 ది రూల్ ఆగస్టు 15న విడుదలయ్యేదాకా సుకుమార్ ఫ్రీ అవ్వలేడు. ఆ తర్వాతే చరణ్ ప్రాజెక్టు తాలూకు స్క్రిప్ట్ పనులు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకోవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి విముక్తి పొందగానే నిన్న లాంచింగ్గా మొదలైన బుచ్చిబాబు సినిమా సెట్స్లో అడుగుపెట్టాలి. కనీసం ఏడాది నిర్మాణానికి వేసుకున్న 2024 సమ్మర్ దాటిపోతోంది. అప్పటికంతా సుకుమార్ ఫైనల్ వెర్షన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఒకవేళ పుష్ప 3 ఉండే పనైతే ఈ గ్యాప్ ఇంకాస్త పెరుగుతుంది. రంగస్థలాన్ని మించి మరో మాస్టర్మాని ఆ కలయికలో ఆశించవచ్చు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తాడని మరో న్యూస్. చరణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయిన దృష్ట్యా ఈసారి సుకుమార్ చూపించబోయే ఎలివేషన్లు మామూలుగా ఉండవని వేరే చెప్పాలా?